హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి మరి యొక్క దినమును మనకు అనుగ్రహించిన దేవుడు స్తుతింపబడి ఆరాధింపబడునుగాక. ఈ యొక్క పరిశుద్ధ దినము ఆదివారమున దేవుని బిడ్డలారా రాహాబు యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. ఎన్నో గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని నేను ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న మా గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, ఈ యొక్క బైబిల్ స్టడీలో రాహాబు యొక్క జీవితాన్ని మేము ధ్యానించుకొనిచుండగా నైనా కృపను అనుగ్రహించండి. లోతైన మర్మాలు తెలుసుకునే భాగ్యమును మీరు దయచేసి మా జీవితాలను నేను ఆ విధంగా మలుచుకునే భాగ్యమును మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాను. మాకు దాచి ఉంచిన పరలోకమన్నా విడుదల చేసి మా ద్వారా మీరు మహిమ పొందండి. వినువారం మాత్రమే కాకుండా వాడు దాని ప్రకారంగా మా జీవితాలు జరిగించుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాను మా తండ్రి. ఈ స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమై ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆటంకాలు రాకుండా నా ప్రభు హల్లెలూయా యేసు నామములో కొనసాగించేదగనగా కృప చూపించండి మా తండ్రి. స్తోత్రం. ప్రతి బంధకాలను యేసునామములో లయం చేసి పారదోలుతున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ను యేసునామములో లయం చేసి పారదోలుతున్నాను మా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని సిలువ చట్టం మరుగుపరుచుకొని నా ద్వారా మీరు మహిమ పొంది సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము మనము రాహాబు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఒక అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. అది ఏంటంటే కన్నా ప్రమాణము కోరినటువంటి రాహాబు. ప్రైజ్ గాడ్. ఈ యొక్క వాక్యములు మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రమాణము కోరినటువంటి రాహాబు అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. దీనికి మా మూల వాక్యము ఏంటి అని అడిగిన యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము ఏమని సెలవిస్తుందంటే, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. హల్లెలూయా. వేగుల వారు ఈ రాహాబు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. వీరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇదే ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాహాబు వారితో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత, అమ్మ మేము వెళ్ళొస్తామమ్మా, ఇంకా మాకు సెలవివ్వు అని చెప్పేసి బహుశా వాళ్ళు అని ఉంటారేమో. కనుక వారు వెళ్ళకముందు రాహాబు వారితో ప్రమాణం చేయించుకుంటుంది. ప్రమాణము చేయించుకుంటుంది. ఏమని ప్రమాణం చేయించుకుంటుంది ఇక్కడ అనిగిన జాగ్రత్తగా చూసినట్లయితే ఇదిగో యెహోవా తోడని మీరు ప్రమాణం చేయండి. మీరు ఈ దేశానికి వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని మీరు తప్పకుండా మీరు కాపాడుతారని ప్రమాణం చేయండి అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి మనము గమనించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా,
తన కుటుంబం అంతటిని కూడా దేవునిలోకి నడిపించాలి అన్నటువంటి ఆలోచన రాహాబు కలిగి ఉంది. ఇది ఎంతో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంటున్నది. ఇది రాహాబు యొక్క విశ్వాసము, రాహాబు యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటుంది. రాహాబులో ఉన్నటువంటి నిశ్చయతను గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ తనలో ఉన్నటువంటి నిజాయితీ, తనలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని గురించి ఇవి మాట్లాడుతూ ఉంటున్నాయి. రాహాబు ఇశ్రాయేలీయుల దేవుని గురించి బాగా తెలుసుకున్నది. ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనే నిజమైన దేవుడు. ఎందుకు అనగా ఇశ్రాయేలీయులను ఈ మహా అరణ్యములో 40 సంవత్సరాలు పోషించుకుంటూ వచ్చాడు, యుద్ధాలు జరిగించాడు, ఎన్నెన్నో కార్యాలు వారి పక్షంగా ఆయన జరిగించి ఈరోజు మా దేశాన్ని కూడా స్వాధీనం చేసుకునే దానికి వాళ్ళు వచ్చి ఉంటున్నారు అని చెప్పేసి ఆమె అనుకుంటూ ఉంటుంది. ఆమె హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకా ఏ అనుమానం లేదు, వారి దేవుడు వారి పక్షంగా ఉండి వారి యుద్ధాలు చేస్తూ వారి కార్యకలాపాలు జరిగిస్తూ ఆయన కార్యం జరిగిస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తుంది అని అంటే ప్రమాణం మనసులో నిశ్చయించుకున్నది, మా రాజు ఓడించలేరు, మా దేవుళ్ళు కానీ దేవతలు కానీ మాకు సహాయం చేయవు, ఎందుకంటే అవన్నీ విగ్రహాలే ఉంటున్నాయి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, ప్రైజ్ గాడ్, ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు అని ఎరిగిన తర్వాత ఇప్పుడు మీరు రాబోతుంటున్నారు, ఖచ్చితంగా ఈ దేశము మీకు పడిపోతుంటుంది, ఇది పతనమవుతుంటుంది, మీరు తప్పకుండా దీనిని గెలుచుకుంటారు, అప్పుడు నా కుటుంబాన్ని మీరు రక్షించాలి అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే రాహాబు తన ఆత్మలో ఏమి గమనించిందంటే నిజమైన దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతూ ఉంటుంది, దేవుని యొక్క శిక్ష ఆ పట్టణం మీదకి రాబోతుంది అని చెప్పేసి ఆమె తెలుసుకున్నది. అది ఏంటున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటున్నది. అంత్యకాలంలో నివసిస్తున్న విశ్వాసులమైన మనము కూడా రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలి. రాబోయే ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి, మన కుటుంబం వాళ్ళు తప్పించబడుతూ ఉండాలి, మన సమాజము తప్పించబడుతూ ఉండాలి, మన దేశము తప్పించబడుతూ ఉండాలి. ఐ మీన్, ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమాజం ఆ భారం అనేది విశ్వాసుల మీదనే పెట్టబడింది. విశ్వాసులే ఈ కార్యాన్ని జరిగించాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాహాబు విశ్వాసం వలన రాబోయే ప్రళయాన్ని, రాబోయే ఉగ్రతను గమనించినదై ఉంటున్నది. అట్లాగే నీ విశ్వాసం యొక్క మనోనేత్రాలు తెరిచి దేవుని బిడ్డ విశ్వాసిగా రాబోయే దేవుని యొక్క ఉగ్రతను, రాబోయే దేవుని యొక్క రాకడను నువ్వు కూడా పసికట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆ సమయంలో మనము సిద్ధపడుతూ మన చుట్టూన్న వారిని కూడా సిద్ధపరచాలి. మన కుటుంబం యొక్క రక్షణ కొరకు నువ్వు నేను కూడా మనం ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే, ఆమేన్, దేవుని యొక్క బిడ్డలు రాబో దుర్గతిని కానీ రాబో యొక్క దేవుని ఉగ్రతను దేవుని బిడ్డరా పసికట్టే వారంగా మనం ఉండాలి. వారిలో ఉదాహరణకి మనం చూసినట్లయితే నోవా అవకుడు మనకు కనబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటున్నది. మనకైనా చూసినట్లయితే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి నోవావు అది వరకు చూడని సంగతులను, అంటే ప్రళయమును గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు చేశాడంట? తన కుటుంబం యొక్క రక్షణ నిమిత్తమై, తన ఇంటి వారి నిమిత్తమై, ప్రైజ్ గాడ్, ఆయన ఓడను సిద్ధం చేసుకున్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఎస్, రాబోయే జలప్రళయాన్ని గమనించాడు. చూడండి, ఉదాహరణకి మనకైనా జాగ్రత్తగా ఈ లోతు కుటుంబానికి ఆలోచన చేసుకున్నట్లయితే, లోతుతో దేవుడు మాట్లాడాడు. ఆయన భార్యతోటి మాట్లాడాడా? లేదు. ఆయన కుమారులతోటి మాట్లాడాడా? లేదు. ఆయన కోడలతోటి మాట్లాడాడా? లేదు. కానీ నోవాబు ఏమైతే చెప్పాడో వీళ్ళు కూడా
అదే విశ్వాసంలో ఉన్నారు కాబట్టి, అదే ఆత్మతో నింపబడ్డారు కాబట్టి, అదే దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ మాటలు నమ్మశక్యంగా ఉండి వాళ్ళు కూడా నోవాహుతోటి ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. ఉదాహరణకి సపోజ్ మనలో మాట కుమారులగిన నమ్మలేదనుకోండి, ఏమై ఉండేది? ప్రైజ్ గాడ్, వాళ్ళ మాట వినేవాళ్ళు కాదు. రెండవది, ఆ ఓడ కట్టేదానికి వాళ్ళు సహకరించి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, విశ్వసనీయమైన కుటుంబము కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ మాట మీద నమ్మి ఉంటున్నారు. అది వరకు ఎప్పుడు కూడా వర్షం రాలేదు, మంచు లేదు, ఇలాంటివి ఏవి కూడా వినలేదు. వాళ్ళు వినలేదు, రుచి చూడలేదు, అనుభవించలేదు. అయినప్పటికీ కూడా దేవుని మాట వేదమే అని చెప్పేసి వాళ్ళు నమ్మి ఆ విధంగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. సరే, రాహాబు యొక్క విషయంలో కింద ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏముంటుందో తెలిసిన, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అని అంటుంది. తన భర్త గురించి కానీ తన పిల్లల గురించి కానీ ఏమీ మాట్లాడటం లేదు. అంటే దీని అర్థం ఏంటి? తనకు ఇంకా పెళ్లి కాకపోవచ్చునేమో. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల గురించి ప్రస్తావన, అన్నదమ్ముల గురించి ప్రస్తావన, అక్క చెల్లెళ్ళ గురించి ప్రస్తావన, వారి కుటుంబాలను గురించి ప్రస్తావన. రాహాబు యొక్క కుటుంబం గురించి ప్రస్తావన లేదు. రాహాబు ఒక్కటే మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్. నా భర్తను కూడా రక్షించాలి, నా కుమారులు కూడా, నా బిడ్డలు కూడా రక్షింపబడాలి అని చెప్పేసి ఆమె అడగటం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఆవిడ సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాహాబు తన ఇంటి నిమిత్తమై చూపించినటువంటి ప్రేమ, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డరా, ఇది చాలా గొప్పదై ఉంటున్నదని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆమె తన ఏకైక దేవుడైనటువంటి ఇశ్రాయేలీయుల దేవుని యొక్క భక్తిని ఆమె చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆమేన్. అందుకనే ఆయన తప్పకుండా శిక్షిస్తాడు, తప్పకుండా ఆయన న్యాయ తీర్పు జరగబోతుంది అని నమ్మి ఈరోజు ఆ కార్యాన్ని ఆమె చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సరే, ఈరోజు ప్రమాణము చేయించుకుంటూ ఉంటుంది. ఆమేన్. వేగుల వారి ఇద్దరితోటి కూడా ప్రమాణము చేయించుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు క్రైస్తవ యొక్క లోకంలో ప్రమాణాలు గురించి మనము ఆలోచన చేయబోతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు ప్రమాణాలు చేయవచ్చా, ఒట్టు పెట్టుకోవచ్చా, ఆమేన్, అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. లేఖనాలు ఏమని మనకు బోధిస్తూ ఉంటున్నాయి? గ్లోరీ టు జీసస్. ఇవి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన దైనందిన జీవితంలో ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రమాణాలు ఒట్టు పెట్టడము బైబిల్ సమర్థిస్తుంటుందా అని ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులలో మనం ఏం చూస్తున్నామంటే బైబిల్లో లేకపోతే దేవుని మీద ప్రమాణాలు చేయటము, ఒట్టు పెట్టుకోవటము, లేకపోతే తన బిడ్డల మీద ఒట్టు పెట్టుకోవటము, భర్తల మీద ఒట్టు పెట్టుకోవటము, కొన్నిసార్లు చనిపోయినటువంటి వారి తల్లిదండ్రులు, పూర్వీకులు ఎవరైతే ఉంటున్నారో వారి మీద ఒట్టు పెట్టుకోవటం అనేది, ప్రమాణాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, వీటిని బైబిల్ సమర్థిస్తుంటుందా అని చెప్పేసినటువంటి ప్రశ్న మిగిలిపోతూ ఉంటుంది. ఆమేన్. అయితే మనము మన వ్యక్తిగతముల జీవితంలోనే కాకుండా మనం ఇంకా చూసినట్లయితే గవర్నమెంట్ పరంగా కూడా వాగ్దానాలు చేయటం, ఈ నిబంధనలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రమాణాలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కోర్టులో ప్రమాణం చేస్తూ ఉంటున్నాము. రాజకీయవేత్తలు వారి యొక్క పదవిని సంక్రమించుకోకముందు, పదవి మొదలు పెట్టుకోకముందు, పనులు జరిగించకముందు దేవుని బిడ్డలారా వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉంటున్నారు. ఎఫిడవిట్ చేసే విషయంలో ప్రమాణం జరుగుతూ ఉంటున్నాయి. ఆమేన్. అట్లాగే దేవుని యొక్క సేవకులు అభిషేకించే విషయంలో ప్రమాణాలు చేస్తూ ఉంటున్నారు. ఆమేన్. ఇవన్నీ కూడా ప్రైజ్ గాడ్ మనం ఏదో చూసుకున్నట్లయితే బైబిల్ వీటిని సమర్థిస్తుంటుందా? ఆమేన్. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే బైబిల్ ఆత్మీయంగా మనకేమని బోధిస్తుంటుంది, బైబిల్ రాజ్యపరంగా మనకేమని బోధిస్తుంటుంది, ఇది తెలుసుకొని దాని ప్రకారంగా చేయటము మనకు ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎలా ఈ యొక్క ప్రమాణాలు పనిచేస్తూ ఉంటున్నాయి?
అట్లాగే రాజకీయంగా, రాజ్యపరంగా, దేశపరంగా, గవర్నమెంట్ వారి యొక్క పరిపాలనా పరంగా ఈ యొక్క ప్రమాణాలు ఎలా పనిచేస్తుంటున్నాయి నేను కొద్దిగా ఎక్కువగా వివరించాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన కాలములో ఒట్టు పెట్టుకోవటం అనేది అనుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో కొన్ని చోట్ల ప్రమాణాలు చేయటము, ఒట్టు పెట్టుకోవటం అనేది జరిగింది. కానీ క్రొత్త నిబంధనలో ఆ విధంగా లేదు. క్రొత్త నిబంధనలో వీటిని ఖండించినట్లుగా, వీటిని నిషేధించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. పాత నిబంధన లేఖనాలలో కింద మనము గమనించుకున్నట్లయితే అప్పుడప్పుడు సందర్భానుసారంగా ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి దేవుడు అనుమతించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం క్రొత్త నిబంధనకు వస్తుంటున్నామో యేసు ప్రభు యొక్క కాలంలో వాటిని నిషేధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి మనం కానీ చూసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనంలో సారమ్మ చనిపోతూ ఉంటుంది. 23వ అధ్యాయంలో ఆదికాండము 24వ అధ్యాయంలో ఇస్సాకు ఒంటరిగాడైపోతూ ఉంటున్నాడు. తల్లి చెప్పు చేతల్లో పెరిగినటువంటి కుమారుడు. తల్లి లేకపోయేసరికి ఒక ప్రక్కన అబ్రహాము కుమిలిపోతూ ఉంటున్నాడు, ఇంకొక ప్రక్కన కుమారుడు కూడా కుమిలిపోతూ ఉంటున్నాడు. వయసు వచ్చినటువంటి కుమారుడు. ఇప్పుడు అబ్రహాం అనుకున్నాడు ఆయనకి సాటి అయినటువంటి సహాయం ఉండాలి, ఆదరణ ఉండాలి, ఓదార్పు ఉండాలి, ఆయనకు కూడా ఒక సేద తీర్చాలి అని చెప్పేసి అబ్రహాం ఏమనుకుంటున్నాడికి కుమారుడికి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు తన సేవకులలో పెద్దవాడైనటువంటి అందరి సేవకులకు అధికారిగా ఉన్నటువంటి ఎలియేజరును పిలుస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన్ని పిలిపించి ఏమన్నాడు అంటే ఇదిగో నువ్వు మా దేశానికి, మా స్వజనుల యొద్దకు వెళ్ళి అక్కడ నా కుమారుడికి ఒక అమ్మాయిని నువ్వు చూడాలి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటే అయ్యా ఆ అమ్మాయికి రాకపోతే నేను నీ కుమారుని తీసుకుని పోయానా అంటే కాదు, కుమార్తెనే ఇక్కడికి రావాలి. ఒకవేళ కుమార్తె వచ్చితే దేవుని చిత్తం, అది రాకపోతే అది దేవుని చిత్తం కాదు. అయితే నువ్వు ఈ యొక్క నాకు ప్రమాణం చెయ్యి. ఒకడు వస్తుందా మంచిదే, లేకపోతే ఈ యొక్క ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావని చెప్పేసి అబ్రహాం ఏమంటాడంటే ఆ యొక్క దాసుడితోటి ఆయన నా తొడ కింద చేయి పెట్టి నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనం ఇంకా వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండము 47వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకున్నట్లయితే మీరు వాక్యాలు చదవండి. తర్వాత అక్కడ కూడా యోసేపును యాకోబు పిలుస్తూ ఉంటున్నాడు. యాకోబు యొక్క అవసాన కాలం వచ్చింది, దేవుడు బయలుపరిచాడు, నువ్వు చనిపోబోతుంటున్నావు అని చెప్పేసి. అప్పుడు యాకోబు యోసేపును పిలిపించి ఆయన ఏమంటున్నాడు ఇదిగో నేను అన్ని దేశంలో ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఇక్కడ చనిపోవచ్చు, కానీ నన్ను ఇక్కడ పాతి పెట్టవద్దు. ఇది అన్యుల దేశమై ఉంటున్నది. నా పితరుల దేశములకు నువ్వు నన్ను తీసుకువెళ్ళేసి అక్కడ నన్ను పాతి పెట్టాలి. మా పితరులు సమాధుల కొరకు స్థలం ఏర్పరచుకున్నారు, ఆ స్థలములో నన్ను పాతి పెట్టాలి అని చెప్పేసి యోసేపు దగ్గర ప్రమాణం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు కావాలి అనుకున్నట్లయితే యోసేపుకు ఉన్న పదవిని బట్టి, తనకున్నటువంటి మాన మర్యాదలను బట్టి దేవుని బిడ్డలారా ఐగుప్తులోనే అత్యున్నతమైనటువంటి స్థలాలలో, రాజులు పెట్టే స్థలాలలో, రాజులకు చేయబడినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా ఆయన జరిగించి ఉండేవాడేమో. కానీ యోసేపుకు అవన్నీ కూడా అక్కరలేదు. ఆయనకు కావాల్సింది దానికినా నేను నా పితరులతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ప్రమాణం చేపిస్తుంటున్నాడు. ఎలా ప్రమాణం చేయిస్తున్నాడంటే ఆయన నీ చెయ్యి నా తొడ కింద పెట్టి నువ్వు ప్రమాణం చెయ్యి అని చెప్పేసి ఆయన ప్రమాణం చేయించుకుంటున్నాడు. ప్రమాణం చేయించుకున్నటువంటి ఆ యాకోబు కన్ను మూసిన తర్వాత యోసేపు
ప్రమాణం చేశాడు కాబట్టి నమ్మకంగా ఫరో దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పార్థిక దేహాన్ని తీసుకొని కనాన్ దేశంలో వచ్చేసి ఎక్కడైతే అబ్రహాము దేవుని బిడ్డలారా శ్మశాన భూమి కొరకు ఆ యొక్క పొలాన్ని కొని ఉంటున్నాడో అక్కడ ఆయనను పాతి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకా ఇలా నేను చెప్పుకుంటూ పోతే అక్కడక్కడ ప్రమాణాలు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. పాత నిబంధనలో ఇది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ ఎప్పుడైతే మనం కొత్త నిబంధనకు వస్తుంటున్నామో దీనిని నిషేధించబడి ఉంటున్నది. ఇది కొట్టివేయబడి ఉంటున్నది. ప్రమాణాలు చేయకూడదు అని చెప్పేసి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. మనము కృపాకాలంలో ఉంటున్నాము, పరిశుద్ధాత్మ కాలంలో ఉంటున్నాము. మనము ఇప్పుడు దేవుని బిడ్డలారా క్రీస్తు కాలంలో ఉంటున్నాం కాబట్టి, క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్నాం కాబట్టి మనము క్రొత్త నిబంధన వాక్యానుసారంగా ప్రమాణాలు చేయకూడదు అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. కానీ జీవితంలో మనం ఎన్నోసార్లు ఎంతోమందికి ప్రమాణాలు చేస్తూ ఉంటాము. కానీ వాక్యం ఏమని చెప్తుందో అది మనకు వేదమై ఉంటున్నది. దానిని మనం పాటించడానికి నువ్వు నేను కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమంటున్నాడు అంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటాడు నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, భూమి అది దేవుని సింహాసనమై, భూమి తోడు అనవద్దు అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము, నీ తల తోడు అనవద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెల్లగా కానీ నలుపుగా కానీ చేయలేవు. కనుక యేసుప్రభుల వారు బోధిస్తూ ఏమంటున్నాడు అంటే ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఉదాహరణ ద్వారా యేసుప్రభుల వారు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి తాను చేసిన వాగ్దానాల ఎదుట మనము ఒట్టు ఎందుకు పెట్టుకుంటాము? నేను మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను అని మనల్ని మనం సమర్థించుకునే దానికి ఒట్టు పెడతా ఉంటాము కదండి. హల్లెలూయా. ఉదాహరణకి కొంతమంది బైబిల్ మీదనో లేకపోతే తల్లిదండ్రుల మీదనో లేకపోతే తమ మీదనే చేతులు పెట్టి ఇదిగో నా ఒట్టు అని చెప్పేసి, లేకపోతే నీ ఒట్టు అని చెప్పేసి, పిల్లల ఒట్టు అని చెప్పేసి పిల్లల మీదనో ఏదేదో మనం చేస్తూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. పొరపాటున కూడా మనము ఒట్టు పెట్టుకోకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసుప్రభుల వారు మరలా ఇంకా ముందుకు వెళ్ళేసి ఆయన ఏమంటున్నాడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మనము యాకోబు కూడా ఇదే విధంగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అపోస్తులైన యాకోబు కూడా ఏమంటున్నాడు అంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసుప్రభు ఏమంటాడో తెలిసిన నువ్వు దేవుని బిడ్డగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతేకాని నీ మాటను నమ్మించేదానికి కవ్వించేదానికి ప్రమాణాలు చేయకూడదు. హల్లెలూయా. విశ్వాసి యొక్క మాట ఎంత బలమైందో ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. విశ్వాసి యొక్క మాట ఎంత ఖచ్చితంగా ఉండాలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు బయలుపడుతుంటుంది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే యాకోబు కూడా దీనిని సమర్థిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేవుని తోడని కానీ ఒట్టు పెట్టకొనకుండా మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండవలెను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మన మాట ఎలా ఉండాలి అంటే అవును అంటే అవుననే ఉండాలి, కాదు అంటే కాదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఖచ్చితంగా విశ్వాసి మెలగాలి, విశ్వాసి జీవించాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో నీ మాట మీద ఎంత నమ్మకం ఉంది ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు
మనము అక్కర్లో ఉంటున్నప్పుడు వాళ్ళను డబ్బులు అడుగుతూ ఉంటాము. ఏమంటాం మనము? ఇంకా 4 రోజుల్లో ఇచ్చేస్తాను, వచ్చే వారంలో ఇచ్చేస్తాను, ఫ్రైడే ఇచ్చేస్తాను, 3 రోజులలో ఇచ్చేస్తాను, నాకు వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి, జీతం రావాలి అని ఎన్నెన్నో సాకులు చెప్పేసి ప్రైజ్ గాడ్ ఎంతో మనము మాట ఇస్తూ ఉంటున్నాం. కానీ తీసుకున్న తర్వాత ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వెంటబడి మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు అని చెప్పేసి క్రొత్త నిబంధన విశ్వాసిగా మనం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క పాఠములు మనము నేర్చుకోవాలి. ఒకవేళ ఆలస్యం అవుతుందని చెప్పాలి, మాట తప్పకూడదు. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు మాట ఇచ్చి దేని బిడ్డరా అది నెరవేర్చేదానికి తనకు నష్టం కలిగినా కానీ మాట తప్పడు అని చెప్పేసి వాక్యములు మనం చదువుతుంటున్నాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. కానీ ఒట్లు పెట్టి దేని బిడ్డరా ఇతరులను నమ్మించి మనం మోసపోకూడదు. ఇలా జరగటం ద్వారానే అన్యుల ఎదుట దేవుని యొక్క నామము దూషింపబడుతూ ఉంటుంది. విశ్వాసుల మధ్యలో కూడా దేవుని యొక్క నామము దూషించబడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు, కానీ మత్తయి అదేవిధంగా చెప్తూ ఉంటున్నాడు, యేసు ప్రభు అదేవిధంగా చెప్తూ ఉంటున్నాడు. అట్లాగే యాకోబు భక్తుడు కూడా ఈ సంఘాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనకైనా ముందుకు వెళ్ళినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలో మనం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు కూడా వీటిని తిరస్కరించినట్లుగా ప్రమాణాలు చేయటము, ఒట్టు పెట్టుకోవటము తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. సరే, ఒట్టు పెట్టుకునే విషయం మనం ఎలా తీసుకోవాలి మరి? ఆమేన్. పాత నిబంధనేమో పెట్టుకో అంటుంది, కొత్త నిబంధనేమో వద్దంటుంది. కానీ కొంతమంది ఏమని సమర్థిస్తారో తెలిసిన? ఆమేన్, సమయానుకూలంగా మనం చేయవచ్చండి, అట్టేమి లేదు. ఆమేన్, మనగిన నెరవేర్చగలిగినట్లయితే చేయగలిగినట్లయితే ఎందుకు మనం ఒట్టు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇతరులను నమ్మించాలి కదా, కనుక ఒట్టు పెట్టుకోవటంలో ఏమి తప్పు లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కానీ అని చెప్పేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసునా? నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. అపోస్తులు దీనిని పాటించినట్లుగా మనము లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. తప్పుడు ప్రమాణాలు చేసి ఇతరులను మోసగించట కంటే దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి గొప్ప గుణపాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తప్పుడు ప్రమాణాలు చేసి దేవుణ్ణి హీనపరచడం కంటే, అగౌరవం చేయటం కంటే, ఇతరుల ముందు మన మాట తప్పే కంటే ప్రైజ్ గాడ్ ప్రమాణాలు చేయకుండా ఉండటమే మంచిది. మనకి చివరికి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనము ప్రమాణాలు చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. అందుకనే ఆది నుండి కూడా ఈ క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉంటున్నాయో ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రమాణాల విషయంలో వారు దూరంగా ఉన్నారు అని చెప్పేసి మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాము. అట్లాగే లేఖనాల ద్వారా కూడా మనము తెలుసుకుంటూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము దీని గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలైతే ఏం లేదులేండి, దేవుని మీదనే ఒట్టేస్తున్నాం కదా, మంచిదే, అది మాట తప్పకుండా ఉంటారు కదా అప్పుడైనా కానీ అని చెప్పేసి సమర్థించే సంఘాలు కొన్ని ఉంటున్నాయి, కొన్ని సమర్థించకుండా ఉంటున్నాయి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో పాఠం వింటున్న నీవు ఆమేన్ దేవుడు కూడా సమర్థిస్తున్నారా లేదా అని కాదు, కానీ మాట నిలబెట్టుకుంటున్నావా లేదా, నీ మాట ఎలా ఉంది, యథార్థమైనదిగా ఉంటుందా లేకపోతే కపటమైన మాటగా ఉంటుందా, ఆ మాటను ఆడి మరలా నెరవేర్చలేకపోతున్నావా, ఇది నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. వాక్యములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రమాణము కంటే నిజాయితీ ముఖ్యము అని లేఖనాలు బయలుపరుస్తున్నాయి మనకి. హల్లెలూయా. అది చిన్నది విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు. ఆమేన్. లేఖనాలు ఒట్టు పెట్టుకోవటము యేసు ప్రభు ద్వారా నిషేధింపబడితే సంఘములో వారు పెట్టకుండా ఉంటే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమని కోరుతుంటున్నాడు? నీ నిజాయితీగా ఉండు, ఏ మాట అయితే అంటావో ఆ మాట ఖచ్చితంగా ఉండని. ఆమేన్.
అవును అవునట్టే ఉండి లేదు లేదు అన్నట్టుగానే ఉంటాం చాలాసార్లు. లేదు లేదు అన్నట్టుగా అంటూ ఉన్నదిగానే మనము పలుకుతూ ఉంటున్నాము. ఆ విధంగా ఉండకుండా నీ మాట ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటున్నాడో ఆ టైంలో దేవుని బిడ్డలారా ఒట్టు పెట్టుకోవటం కానీ ప్రమాణాలు చేయటం కానీ అనేది అవసరం లేనిదై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. అదే యేసు ప్రభువులు చెప్పటం వల్ల ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. మన బ్రతుకు నిజాయితీగా ఉండాలి, మన మాట మీద మనం నిలబడాలి. విశ్వాసి ఒకసారి మాట అంటేగిన అది నెరవేర్చాలి అని చెప్పేసి ఆయన బ్రతుకు. అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం, అదే నిజమైనటువంటి నిజాయితీ ఉంటున్నది. ఒకసారి మన నోట్లో నుంచి మాట వచ్చేసిందనుకో బయటికి, అది తప్పకుండా మనము నెరవేర్చే వారంగా ఉండాలి. అందుకని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ గాడ్. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ వినేదానికి ఆతురత పడు కానీ మాట్లాడేదానికి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు అని చెప్పేసి ఆయన ఒక గొప్ప పాఠాన్ని ఆయన నేర్పుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగానే మనము మాట ఇచ్చి నెరవేర్చలేకపోతుంటున్నాము కాబట్టి, నిలబెట్టుకోలేకపోతున్నాము కాబట్టి దేవుని యొక్క నామము అన్యుల మధ్యలో దూషించబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ మనస్తత్వంతో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు, నీ మాటలలో ఉద్దేశం ఏంటి అని చిత్తశుద్ధిగా కలిగి ఉన్నట్లయితే మనము ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. మన చిత్తశుద్ధి ప్రకారంగా నువ్వు నేను కూడా మనం ప్రవర్తించగలుగుతుంటున్నాం. దేవుడు అదే కావాలి. కొత్త నిబంధన సంఘములో చిత్తశుద్ధితో నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి దేవుడు ఆ నిజాయితీని, ఆ నమ్మకత్వాన్ని, ఆ యథార్థతను ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మనం నోరు తెరిస్తే అబద్ధము, నోరు తెరిస్తే మనకు నిజమైన మాటలు ఎప్పుడు కూడా రావు. ఇది ఎంతో బాధాకరమైనటువంటి సంగతి ఉంటున్నది. ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం ఏంటంటే మనము నిజాయితీ గలవారమై ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బోధించబడుతూ ఉంటున్నాము. అందుకని ఇందాక చదువుకున్న వాక్యమే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అంతకు మించి వచ్చినది సైతాన్ నుంచి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ సాంస్కృతిక ప్రమాణాలు చేయటము పాపం కాదు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, రాజ్యాంగము మనకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఆమేన్. ఈ యొక్క మినిస్టర్లు కానీ లేకపోతే రాజకీయవేత్తలందరూ కూడా పదవి స్వీకారం చుట్టేటప్పుడు వాళ్ళు ఏం ప్రమాణం చేస్తారు? రకరకాల మత గ్రంథాల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి ఏమి లేకపోతే రాజ్యాంగం మీద చేయి పెట్టి నేను ఇక్కడ చూపించాను కదా, ప్రైజ్ గాడ్. క్రైస్తవులైతే బైబిల్ మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనలో కూడా బైబిల్ మీద ఒట్టు పెట్టి చెప్పు, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హల్లెలూయా. మనం ఆ విధంగా చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వం సంగతి మనం మాట్లాడుతూ ఉంటున్నాం, రాజకీయాల సంగతి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ విశ్వాసులు కాదు వీళ్ళందరూ కూడా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కాదు వీళ్ళందరూ కూడా. వీరికి ప్రమాణము రాజ్యాంగమే కానీ బైబిల్ కాదు. అందుకని వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉంటున్నారు. ఆమేన్. విశ్వాసికి తన మాట, తన ఆత్మ, తన మనస్సాక్షి గద్దింపు అదే వేదమై ఉంటున్నది. కానీ రాజకీయవేత్తలకు కానీ, బయట వారికి కానీ, ప్రకృతి సంబంధమైన వాళ్ళకి కానీ, శరీర సంబంధాలకు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ వాళ్ళు ప్రమాణం ఆనవాళ్ళుగా పెట్టి ప్రమాణం చేయవలసి వస్తుంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ చిన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. వారికి ప్రామాణిక గ్రంథం ఏది? భారతదేశ రాజ్యాంగ చట్టమై ఉంటున్నది. భారత రాజ్యాంగమై ఉంటున్నది. దాని మీద ప్రమాణం వేసి చెప్తుంటున్నారు, నేను దీనికి లోబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అని చెప్పేసి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునితో దానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ యొక్క
దేశం యొక్క సంస్కృతిని కొనసాగించుకునే దానికి, దేశం యొక్క రాజ్యాంగమును దేశంలో అమలు పరిచేదానికి ప్రైజ్ గాడ్ వాటిని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అట్లాగే సేవకులను అభిషేకించే విషయంలో ఏ సేవకుడైతే ఇతర సేవకులను అభిషేకిస్తుంటున్నాడో అభిషేకించే సేవకుడు అభిషేకింపబడబోతున్నటువంటి విశ్వాసుల ద్వారా కొన్ని ప్రమాణాలు చేయిస్తూ ఉంటాడు. కట్టుబడి వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలని వారు కోరుకుంటూ ఉంటున్నారు. విశ్వాసులు ప్రమాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రమాణాలకి వారు బద్దులై ఉండాలి. వివాహంలో ప్రమాణాలు చేస్తూ ఉంటున్నాం మనము కదండి, వివాహంలో ప్రమాణాలు చేస్తూ ఉంటున్నాము. ఇవి బంధాన్ని పెంచేవై ఉంటున్నాయి. రాజకీయవేత్త ప్రమాణం చేసినప్పుడు తన కాల పరిమితి ఎంతైతే ఉంటుందో, తన రాజ్య పరిపాలన పరిమితి ఎంతైతే ఉంటుందో అప్పటి వరకే తన మాటలు ఉంటున్నాయి. కానీ వివాహంలో జరిగేవి జీవితాంతం ఉండబోతూ ఉంటున్నాయి. దాని యొక్క వ్యత్యాసం తెలుసుకున్నారా? రాజ్యాంగం మీద పెట్టినప్పుడు తన పదవి ఎంతవరకు అయితే ఉంటుందో అది 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు నేయచ్చు, 3 సంవత్సరాలు నేయచ్చు, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రైజ్ గాడ్ ఆ యొక్క సంవత్సరాలలో ఆయన ప్రైజ్ గాడ్ అది అంతవరకే అది చెల్లుతుంది, కానీ దాని తర్వాత అది పనికిరాదు. హల్లెలూయా. కానీ విశ్వాసి జీవితంలో ఆ విధంగా కాదది. విశ్వాస జీవితంలో ఏం జరుగుతుంటుంది అంటే ఇది లైఫ్ టైం అయి ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాంతము ఇది ఆయనకు ఉండేది ఉంటున్నది. అందుకని విశ్వాసి పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రమాణాలు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ మరణము మనల్ని విడదీసు పర్యంతము హల్లెలూయా అని ప్రమాణం చేస్తూ ఉంటున్నాము. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఉంటున్నది. కనుక ఈ యొక్క వ్యత్యాసాన్ని నువ్వు నేను కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఇంకా ముందుకు వెళ్ళేసినట్లయితే వేగుల వారిని ప్రమాణం కోరుతూ ఉంటుంది రాహాబు. పాత నిబంధన కాలంలో ఉంటుంది కాబట్టి, అన్యురాలు కాబట్టి నమ్మకం కుదిరించుకోవాలని చెప్పేసి ఆవిడ నాతో ప్రమాణం చేయండి, తల్లిదండ్రులను సోదరిమణులను తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షిస్తామని ప్రమాణం చేయండి. ఎందుకంటే మీరు తప్పకుండా ఈ దేశానికి వస్తారు, తప్పకుండా మీ దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు, తప్పకుండా మేము మా దేశాన్ని కోల్పోతుంటున్నాము, తప్పకుండా మీరు ఈ దేశాన్ని దోచుకోబోతుంటున్నారు, కానీ నా ప్రాణాన్ని మీరు రక్షించండి అని చెప్పేసి నాకు కలిగిన దాని అంతటిని కూడా మీరు రక్షించండి అని చెప్పేసి ఆమె ప్రమాణం చేయించుకుంటుంది. అదే మనము మూలవాక్యమై ఉంటున్నది. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేయమని యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. హల్లెలూయా. దేవుని మీద ప్రమాణం వేసి చెప్పండి అని చెప్పేసి ఆమె చెబుతుంటుంది. అన్యురాలు కాబట్టి కోరుకున్నది. హల్లెలూయా. విగ్రహారాధికురాలు కాబట్టి కోరుకున్నది. శపితమైనటువంటి దేశంలో నివసిస్తుంది కాబట్టి ప్రమాణాలు కోరుకున్నది. కానీ ఈరోజు ఆ విధంగా లేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వేగుల వారు ఆమె వేగుల వారిగా చూడటం లేదు, కానీ దైవజనులుగా ఆమె చూస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ప్రమాణం కోరుకుంటుంది? దైవజనుల దగ్గర ఆమె ప్రమాణం కోరుకుంటుంది. జనుల దగ్గర ప్రమాణం కోరుకుంటుందంటే దేవుని దగ్గరనే కోరుకున్నట్టు ఆమె భావిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ప్రమాణము ఆమె చేసినట్లుగా ఏం చేస్తుంది అంటే ఇదిగో ఇక ఎర్రదారాన్ని నువ్వు కొట్టమ్మా, మేము మరలా తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా మేము రక్షిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అభయము ఇస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆమె ఇశ్రాయేలీయుల యొక్క దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేసుకున్నది. దేవుడు ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఉంటున్నాడో ఆ విశ్వాసత నేను కూడా పొందుకోవాలి, నేను కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి ఆమె కోరుకుంటూ ఉంటున్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నది. అందుకని ఈరోజు నేను వారితో కూడా కలిసిపోవాలని చెప్పేసి ఆమె ప్రమాణము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. సరే, మెట్టుకు ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే
విశ్వాసులముగా ఒట్టు పెట్టుకోకూడదు. ఎవరి మీద ఒట్టు పెట్టుకోకూడదు, ప్రమాణాలు చేయకూడదు. ఎలాంటి ప్రమాణాలు, ఎవరి మీద ప్రమాణాలు చేసుకోకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంతకు మించింది వచ్చింది, సైతాను నుంచి, దుష్టుడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఎందుకు అంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే సైతానుడు దేని బిడ్డారా లేని దానిని సృష్టించి అవ్వమ్మతో మాట్లాడి అవ్వమ్మను మోసగించి పాపం చేసేదానికి ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. అట్లాగే మనమిగిన ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చలేకపోయినట్లయితే దాని ప్రకారంగా జీవించలేకపోయినట్లయితే దానిని సరిగా అమలు చేయకపోయినట్లయితే మనం కూడా అబద్ధికులుగా తయారవుతూ ఉంటున్నాము. దేవుని బిడ్డలు అబద్ధికులుగా ఉండేదానికి దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఆ విధంగా మనల్ని చూడటం లేదు. మనమందరం కూడా ఏ కొద్ది విషయంలోనైనా, ఏ పెద్ద విషయంలోనైనా నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని దేవుడు కోరుతుంటున్నాడు. సత్యం అనేది మనలో కనబడాలి అని చెప్పేసి దేవుడు చూస్తుంటున్నాడు. సత్యానికి ప్రతిబింబంగా, సత్యానికి సాక్షిగా నువ్వు నేను కూడా మన సమాజంలో ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ అన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ యొక్క ప్రమాణాలు అనుమతించారు కానీ కొత్త నిబంధనలో నిషేధింపబడి ఉంటున్నాయి. కనుక విశ్వాసిగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ప్రమాణం చేయవద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వేగుల వారు తనకు ఇచ్చినటువంటి ప్రమాణమును బట్టి ఆ రోజు ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఉగ్రత నుంచి తప్పించబడింది. అంత మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీయుల యొక్క దేశంలో నివసించడానికి, వారితో కలిసిపోయేదానికి దేవుడు ఆమె మీద కృప చూపించి ఉంటున్నాడు. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంగతి ఉంటున్నది. కనుక క్రొత్త నిబంధన విశ్వాసిగా మన జీవితంలో మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండి ఆ విధంగా మనం కొనసాగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మెల్లని స్వరంతో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రములు. అవును దేవా, తెలిసి తెలియక చాలాసార్లు మేము ఒట్టు పెట్టుకుని మా తండ్రి నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని కనికరించండి. తెలియక పాపం చేసి ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి మా తండ్రి. యేసు నామములో లార్డ్, నేను అదే వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు మీరు తీర్చండి ఆయన. హల్లెలూయా. ఇంకా లోతైన విషయాలు మీరు బలపరిచి మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలైన. హల్లెలూయా. ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏవైతే కొరతగా ఉన్నాయో తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, బలహీనతలు కానీ ఉన్నట్లయితే యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించడం అయినా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు మా తండ్రి. ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి విషయంలో ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యమైనటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రసారాలు రెగ్యులర్గా మీరు వింటూ దేని బిడ్డరా ఇతరులకు కూడా మీరు పరిచయం చేయాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.